అంటే దొరికితే మాట్లాడేస్తా. చెరి గారు, థ్యాంక్ యూ. మీరు నా గురించి ఏదో నేర్చుకున్నారు అనుకుంటే మీరు సినిమా నేర్చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు మీతో. ఆయన ఫస్ట్ ఆడియన్ నాకు. వెనకాల టీవీ వెనకాల కూర్చుని నా మోటార్ వేరే ఉంటుంది, కూబా మోటార్ వేరే ఉంటుంది, ఆ మొత్తం అన్ని గమనిస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సార్ సీను, అదిరిపోయింది. సో ఫస్ట్ అప్రిషియేషన్ నాకు తను చెరి గారిని వస్తుంది. చాలా బాగుంది ఈ సీన్ అంటే ప్రతిదీ ఇంకేం సార్ ఆలోచిస్తారని. యాక్చువల్గా పుష్పవనంలో జరిగిన విచిత్రం ఆయనకే జరిగింది. మైత్రికి 800 crores ఎంతో తీసుకొచ్చింది మాత్రం చెరి గారే, నేను కాదు. అది ఎలా అంటే ప్రతిరోజు మానిటర్ వెనకాల సీన్ చూస్తుండేవారు. ప్రతి సీన్ బాగుంది, మీరు ఎందుకండి సినిమా ఒకసారి చూడండి, నాకు తెలిసి 3 hours వస్తుంది, మీరు రిలీజ్ చేసేయచ్చు అన్నారు. సో చూస్తే ఆ కరోనాలో స్పేస్ దొరికింది. చూసినప్పుడు 3 hours ఫుటేజ్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ ఎలా రిలీజ్ చేసేస్తామంటే, మీరు రిలీజ్ చేసేయండి, సినిమా బాగుంటే ఆడుద్ది, ప్రతి సీన్ బాగుంది, ఎంగేజింగ్గా ఉంది. నిజంగా ఒక సాహసమే. ఎందుకంటే అందరం అనుకున్నట్టు పుష్ప అనేది 2 parts కాదు. పుష్ప అనేది మొత్తం సినిమాని కేవలం ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి 3 hours ఫుటేజ్ వచ్చిందని రిలీజ్ చేసాం. ఇది జరిగిన అద్భుతం పుష్పకి. ఆ విధంగా మా జీవితాల్లో చెరి గారు పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా పెట్టారు. ఐ డోంట్ నో ఈ సిరీస్ ఎక్కడికి వెళ్తుందో. ఒక్క సినిమా అయిపోయేదానికి ఇన్ని సినిమా చేశారు మీరు. రేపు ఏదైనా జరిగితే మీదే బాధ్యత. థ్యాంక్ యూ చెరి గారు, లవ్ యూ అండి.